ఎండు రొయ్యలంటే చాలా మంది జర ముక్కిరుసారు కానీ అండే లెక్క అండుకున్నారు అనుకోరి ఖతర్నాక్ ఉంటుంది అన్నట్టు. ఇక నా స్టైల్ ఇలా ఏ చూపిస్తా, ముక్క ముక్క కంచం మొత్తం దిగాల్సిందే అన్నట్టు. మంచిగా ఫ్రెష్ ఎండు రొయ్యలు తెచ్చుకొని ఒకసారి వేయించుకొని మొత్తం అని ఉడుకుడుకు నీళ్ళలో వేసేసి ఒక్కసారి ఇట్లా కడిగి పక్కన పెట్టేసుకోరి. ఉడుకు నీళ్ళంటే మరిగేటిగా జర్ర గోరెచ్చకుంటే చాలు. నూనెలా ఆవాలు జీలకర్ర పచ్చిమిరకాయలు సన్న గోసుకుని ఉల్లిగడ్డలు మంచిగా ఎర్ర గోలాలి. ఇది గోలితేనే టేస్ట్ ఉంటుంది అన్నట్టుగా. అంతా గోలిన తర్వాత పసుపు ఉప్పు వేసేసి కలిపేసుకొని ఫ్రెష్గా నూరుని అల్లం వెల్లిగడ్డ వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా నాన్ వెజ్లా అల్లం వెల్లిగడ్డ ఫ్రెష్గా నూరిని వేసుకున్నారు అనుకోరి కమ్మని వాసన వస్తుంది, నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇక కళ్యామాకు ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా, వేయించుకొని కడిగి పెట్టుకున్న రొయ్యలు అందులోనే ఉప్పు కారం ధనియాల పొడి వేసేసుకొని కలిపేసుకొని మనం ఇలా నీళ్లు పోస్తలేము, ఇది ఇగురన్నట్టు మంచిగా సన్న కోసుకున్న టమాటా ముక్కలు వేసి మూత పెట్టుకుందాం. గిన్నె చూస్తారు కదా ఎంత మందం ఉంది. ఇది ఇండస్ వ్యాలీ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం అన్నట్టు. మందం ఉంటుంది కాబట్టి మాడదు కూడా. మీకు కూడా ఇట్లా గ్లాస్ లీడ్ కావాలి, మంచిగా ఇట్లాంటి గిన్నెలకి ఇట్లా కావాలంటే మన కూపన్ కోడ్ వాడారు అనుకోరి 12% డిస్కౌంట్ వస్తుంది అన్నట్టు. మంచి మంచి వాళ్ళ దగ్గర చాలా చాలా మంచి ఐటమ్స్ ఉంటాయి. ఇక చూస్తారు కదా రొయ్యల కూర అయితే రెడీ.